16th క్వశ్చన్. గద్వాల సంస్కృత శాసన కాలం. గద్వాల సంస్కృత శాసన కాలం క్రీశకం 670, క్రీశకం 674, క్రీశకం 680, క్రీశకం 684. 16వ ప్రశ్నకి ఆన్సర్ కామెంట్ చేయండి. క్రీస్తు శకం 674 అండి. 17వ ప్రశ్న. రాష్ట్రకూటములు ఎవరి సామంతులు? రాష్ట్రకూటములు ఎవరి సామంతులు? విష్ణుకుండినులు, శాతవాహనులు, బాదామి చాళుక్యులు, ఇక్ష్వాకులు. 17th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. బాదామి చాళుక్యులు ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. 18th ప్రశ్న. 18th క్వశ్చన్. రాష్ట్రకూట వంశ మూలపురుషుడు. రాష్ట్రకూట వంశ మూలపురుషుడు. మొదటి ఇంద్రరాజు, మొదటి గోవిందవర్మ, మొదటి కర్కరాజు, రెండో ఇంద్రరాజు. మొదటి ఇంద్రరాజు రైట్ ఆన్సర్ అండి. 19వ ప్రశ్న. స్వతంత్ర రాష్ట్రకూట రాజ్యాన్ని స్థాపించింది. స్వతంత్ర రాష్ట్రకూట రాజ్యాన్ని స్థాపించింది. మొదటి ఇంద్రరాజు, మొదటి గోవిందవర్మ, కర్కరాజు, దంతిదుర్గుడు. ఇక్కడ దంతిదుర్గుడు ఇస్ ద రైట్ ఆన్సర్. 20వ ప్రశ్న. దంతిదుర్గుడి పాలన కాలం క్రీస్తు శకం 740 నుంచి 748, క్రీస్తు శకం 748 నుంచి 768, క్రీస్తు శకం 735 నుంచి 758, క్రీస్తు శకం 738 నుంచి 758. ఈ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 20వ ప్రశ్నకి ఆన్సర్ ఇక్కడ క్రీస్తు శకం 748 నుంచి 768 ద రైట్ ఆన్సర్. 21వ ప్రశ్న. అష్టవర్షాలు యుద్ధం చేసిన రాష్ట్రకూట రాజు. అష్టవర్షాలు యుద్ధం చేసిన రాష్ట్రకూట రాజు. దంతిదుర్గుడు, ధ్రువరాజు, రెండో గోవిందుడు, మొదటి కృష్ణుడు. మొదటి కృష్ణుడు రైట్ ఆన్సర్. 22వ ప్రశ్న. మొదటి కృష్ణుడు ఏ బాదామి చాళుక్య రాజుతో అష్టవర్షాలు యుద్ధం చేసిండు? మొదటి కృష్ణుడు ఏ బాదామి చాళుక్య రాజుతో అష్టవర్షాలు యుద్ధం చేసిండు? మొదటి విక్రమాదిత్య, రెండో విక్రమాదిత్య, రాహప్ప, రెండో కీర్తివర్మ. రాహప్ప ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3. 23వ ప్రశ్న. రాష్ట్రకూటుల రాజధాని. రాష్ట్రకూటుల రాజధాని ఏలేశ్వరం, ఇంద్రపురి, విజయపురి, మాన్యకేటం. మాన్యకేటం ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. 24వ ప్రశ్న. వేంగి చాళుక్య రాజు అయిన విష్ణువర్ధనుడిని ఓడించిన రాష్ట్రకూట రాజు. వేంగి చాళుక్య రాజు అయిన విష్ణువర్ధనుడిని ఓడించిన రాష్ట్రకూట రాజు ఎవరు? మొదటి కృష్ణుడు, మూడో గోవిందుడు, ధ్రువరాజు, రెండవ గోవిందుడు. ఇక్కడ ధ్రువరాజు రైట్ ఆన్సర్ అండి. 25వ ప్రశ్న. విష్ణువర్ధనుడు కుమార్తె శీలామహాదేవిని వివాహమాడిన రాజు ఎవరు? పెళ్లి చేసుకున్న ఆయన ఎవరు? మొదటి కృష్ణుడు, రెండో గోవిందుడు, మూడో గోవిందుడు, ధ్రువరాజు. 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, ధ్రువరాజు. 26వ ప్రశ్న. వేంగి విష్ణువర్ధనుని ఓడించడానికి ధ్రువరాజు ఎవరి సహాయం తీసుకున్నాడు? వేంగి విష్ణువర్ధనుని ఓడించడానికి ధ్రువరాజు ఎవరి సహాయం తీసుకున్నాడు? మొదటి నరసింహుడు, మొదటి అరికేసరి, రెండో నరసింహుడు, రెండో అరికేసరి. మొదటి అరికేసరి ఇస్ ద రైట్ ఆన్సర్. 27వ ప్రశ్న. కవిరాజ మార్గం అనే గ్రంథాన్ని రాసిన రాష్ట్రకూట రాజు. కవిరాజ మార్గం అనే గ్రంథాన్ని రాసిన రాష్ట్రకూట రాజు. మొదటి అమోఘవర్షుడు. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 28వ ప్రశ్న. 4వ గోవిందుడిని ఓడించడంలో బద్దెగునికి మద్దతు పలికిన రాజు. 4వ గోవిందుడిని ఓడించడంలో బద్దెగునికి మద్దతు పలికిన రాజు. మొదటి అరికేసరి, రెండో అరికేసరి, మొదటి నరసింహుడు, రెండో నరసింహుడు.
రెండో హరికేసరి రైట్ ఆన్సర్. 29వ ప్రశ్న. అంతర్గత తిరుగుబాట్లు చికాకులతో 4వ గోవిందుడు పారిపోయిన ప్రాంతం ఏది? ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కళింగ, చోళమండలం. చోళమండలం. 30వ ప్రశ్న. రాష్ట్రకూట చివరి పాలకుల్లో రాజ్యానికి పూర్వ వైభవం తీసుకొచ్చిన రాజు? మొదటి గోవిందుడు, మూడో గోవిందుడు, నాలుగో గోవిందుడు, రెండో గోవిందుడు. మూడో గోవిందుడు ఇస్ ద రైట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్లో ఉంది. 31వ ప్రశ్న. ఎవరి పాలన కాలంలో రాష్ట్రకూట రాజ్య పతనం ప్రారంభమైంది? ఎవరి పాలన కాలంలో రాష్ట్రకూట రాజ్య పతనం ప్రారంభమైంది? మొదటి గోవిందుడు, మూడో గోవిందుడు, నాలుగో గోవిందుడు, కొట్టిగా. కొట్టిగా ఇస్ ద రైట్ ఆన్సర్. 32వ ప్రశ్న. రాష్ట్రకూట వంశ చివరి పాలకుడు? రాష్ట్రకూట వంశ చివరి పాలకుడు రెండో కర్కరాజు. రెండో కర్కరాజును ఓడించిన కళ్యాణి చాళుక్య రాజు? రెండో కర్కరాజును ఓడించిన కళ్యాణి చాళుక్య రాజు. రెండో తైలపుడు. కళ్యాణి చాళుక్యుల రెండో రాజధాని? కళ్యాణి చాళుక్యుల రెండో రాజధాని మన్యకేటం, కళ్యాణి, కొలనుపాక, బోధన్. కళ్యాణి రైట్ ఆన్సర్. కళ్యాణి చాళుక్యుల కాలంలో చోళుల దాడికి గురైన ప్రసిద్ధి చెందిన తెలంగాణ ప్రాంతం? కళ్యాణి చాళుక్యుల కాలంలో చోళుల దాడికి గురైన ప్రసిద్ధి చెందిన తెలంగాణ ప్రాంతం? కొలనుపాక. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. కాకతీయ గరుడబేత రాజును హన్మకొండ విషయ పాలకుడిగా నియమించిన కళ్యాణి చాళుక్య రాజు ఎవరు? కాకతీయ గరుడబేత రాజును హన్మకొండ విషయ పాలకుడిగా నియమించిన కళ్యాణి చాళుక్య రాజు. రెండో తైలపుడు. కాకతీయులు కాందూరి చోడుల సాయంతో సింహాసనం ఆక్రమించిన కళ్యాణి చాళుక్య రాజు? ఆరో విక్రమాదిత్యుడు. 38వ ప్రశ్న. కళ్యాణి చాళుక్య వంశానికి చెందిన ఏ పాలకుడి ప్రశంస ఉన్న శాసనాలు తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో లభించినాయి? కళ్యాణి చాళుక్య వంశానికి చెందిన ఏ పాలకుడి ప్రశంస ఉన్న శాసనాలు తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో లభించినాయి? జగదేక మల్లుడు. ఆప్షన్ 2. సోదరులపైనే తిరుగుబాటు చేసి రాజ్యాన్ని ఆక్రమించిన రాష్ట్రకూట రాజులు? సోదరులపైనే తిరుగుబాటు చేసి రాజ్యాన్ని ఆక్రమించిన రాష్ట్రకూట రాజులు ఎవరు? ధ్రువుడు, నాలుగో గోవిందుడు. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. 40వ ప్రశ్న. ఎవరి కాలంలో స్త్రీలు రాజ్యాధికారం చేయడం ఒక విశేషం? ఎవరి కాలంలో స్త్రీలు రాజ్యాధికారం చేయడం ఒక విశేషం? రాష్ట్రకూటులు. ఆప్షన్ 2. రాయచూరు ప్రాంతాన్ని రాజప్రతినిధిగా పాలించిన చంద్రబేలబ ఎవరి కుమార్తె? రాయచూరు ప్రాంతాన్ని రాజప్రతినిధిగా పాలించిన చంద్రబేలబ ఎవరి కుమార్తె? మొదటి అమోఘవర్షుడు.